దర్శన్ సహజంగా ఏ రంగంలోనైనా తనకంటూ సొంత అభిమానులుంటే ఆ ఆనందం వేరు. ఏదైనా డబ్బులిచ్చి కొనుక్కోవచ్చు, కానీ అభిమానుల్ని కొనలేం. తమదైన రంగంలో ఏదో ఒకటి సాధిస్తూ గొప్ప వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ముందుకెళ్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు ప్రేమతో అభిమానిస్తుంటారు. నిజానికి అభిమానం పొందడం అనేది దేవుడిచ్చిన గొప్ప అదృష్టంగా భావించాలి. అలా భావించేవారు, గౌరవంగా స్వీకరించేవారు ప్రతి రంగంలోనూ ఎంతో మంది ప్రముఖులున్నారు. అంతేకాదు, అభిమానుల కోసం ఏదైనా చేసేవారు ఉన్నారు. అభిమానికి కష్టం వస్తే అన్ని రకాలుగా అండగా నిలబడటం, భరోసాని కల్పించడం లాంటివి ఎన్నో చేస్తారు. అలాంటిది ఎంతో ప్రేమను, గౌరవాన్ని చూపించాల్సిన అభిమానిపై దారుణాతి దారుణంగా, క్షమించరాని విధంగా అభిమానిని చంపి మహాపాపానికి ఒడిగట్టాడు కన్నడ సినీ నటుడు దర్శన్. కన్నడ చిత్ర పరిశ్రమలో బాగానే పేరు సంపాదించిన ఈ హీరో కాదు జీరో. తన ప్రేయసి పవిత్ర గౌడ చెప్పిన పనికి మాలిన అనవసరపు మాటలు విని పొగరు తలకెక్కి ఎంతగానో అభిమానించే రేణుకా స్వామిని దారుణంగా హత్య చేసి తరతరాల పాపం మూట కట్టుకున్నాడు. అయితే ఈ కేసు 2024వ సంవత్సరంలో కర్ణాటకలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిత్రహింసలకు గురి చేసి రేణుకా స్వామిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్టు తేలింది. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్ట్ మార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో దర్శన్తో పాటు నటి పవిత్ర గౌడతో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన దర్శన్ కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు. జైలు అధికారులకు లంచాలు ఇచ్చి జైల్లోనే భోగాలు అనుభవించాడు. కావలసిన ఆహారాన్ని తెప్పించుకోవడం, కావలసిన అనుచరుల్ని, స్నేహితుల్ని పిలుచుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే గెస్ట్ హౌస్ లా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నా అని చెప్పడంతో ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన వెన్నునొప్పికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటలేదని సమాచారం. అయితే పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత ఆయన మళ్లీ తిరిగి షూట్స్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన ఇన్స్టా వేదికగా వీడియో సందేశాన్ని పోస్టు పెట్టారు. అభిమానులను ఉద్దేశించి ఇందులో ఆయన ప్రస్తావించారు. క్లిష్ట సమయంలో సపోర్ట్గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న తన పుట్టినరోజు ఫిబ్రవరి 16న వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కష్ట సమయాల్లో మీ ప్రేమ నాలో ధైర్యాన్ని నింపింది. వ్యక్తిగతంగా మీ అందరినీ కలవాలని, కృతజ్ఞతలు తెలపాలని ఉంది. కాకపోతే తీవ్ర వెన్నునొప్పి, అనారోగ్య సమస్యల వల్ల అది వీలు పడటం లేదు. ఆ కారణంతోనే ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా, మీ అందరినీ కలుస్తా అని దర్శన్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. కొన్ని గంటల్లోనే చాలా మంది చూశారు. అయితే ఏ ముఖం పెట్టుకుని అభిమానుల గురించి మాట్లాడుతున్నావు? సిగ్గు శరం ఉంటే నువ్వు చేసిన పాపానికి ఉరేసుకుని చచ్చిపోవాలి. ప్రేమించే అభిమానిని చంపేస్తాడా ఎవడైనా? నువ్వు కలియుగ రాక్షసుడివి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ కన్నడ నెటిజన్స్ దర్శన్ను దూషిస్తున్నారు.